ఇప్పుడు మీరు వచ్చారు సినిమాల్లోకి, అంటే మీ మధ్యలో ఆయనేమో రాజకీయాలు ఎంచుకున్నారు అనుకోండి. ఆకాష్కి మీకు అంటే బాబాయ్ అబ్బాయి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏం చెప్తారు? ఆకాష్ ఎలాంటి వాడు? తను కూడా బాగా అంటే చదువు మీద కంటే నాకు ఎక్కువ యాక్టింగ్ మీద ఇష్టం అని చెప్పాడు, చిన్నప్పుడు చెప్పేశాడు. చదువు మీద కంటే కాదు సార్, దీని మీద ఎక్కువ. చదువు లేదు, అది అసలు చదువు లేదు. లేదు, ఎందుకంటే అప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సార్, అంటే చిన్న పిల్లడు, అప్పుడే హీరో అనేవాడు. నేను హీరోనే, ఎప్పుడు 18 వస్తుందా అని వెయిట్ చేసేవాడు. అంటే 18 ఏళ్ళు ఆ లైన్ ఒకటి గీశారు ఆయన. అదే అండి, అంటే 10th పాస్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్లోనూ అప్పుడు కదండి హీరోగా అవుతారు. ఒక స్టేజ్ అది ఎప్పుడు అవుదామా అని వెయిట్ చేస్తున్నాడు, అంటే ఆ ఏజ్ ఎప్పుడు వస్తుందని. కరెక్ట్, ఇంట్రెస్ట్ అండి. సో ఆ అబ్బాయి కూడా ఇప్పుడు 2-3 సినిమాలు చేశాడు కదా. చేశారు. తను కూడా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో తండ్రి డైరెక్టరు, కొడుకు హీరో, తమ్ముడు హీరో. అంటే హీరోగానే ఉండిపోతాడా తమ్ముడు, లేకపోతే ఏమన్నా ఇప్పుడు నేనింత ఇలాంటి పాత్రలు ముందు కూడా చేసే అవకాశం ఉందా? చేస్తాం సార్, మంచిదే కదా సార్. అదేం లేదు సార్, అంటే నాకు వచ్చినవి కరెక్ట్గా రాలేదు, మధ్యలో వచ్చినాయి సార్. ఓకే, క్యారెక్టర్స్ వచ్చినాయి సార్. ఓకే, ఇప్పుడు భైరవం అని ఒక సినిమా జరుగుతుంది. అవును సార్, మనం చూసాం. అవును సార్. సో సాయి శ్రీనివాస్ హీరో మెయిన్. సో రామలక్ష్మణ్ లాంటి 2 క్యారెక్టర్లో నారా రోహిత్ గారు, మనోజ్ చేస్తున్నారు. సో ఆ టైప్ ఆఫ్ మంచిదే కదా సార్, ఎప్పుడు మంచి. నేను 2వ సినిమా డేంజర్ కదా సార్. డేంజర్ మీరు చేశారు, 2వ సినిమానే చేశాను కదా సార్. డేంజర్ అంటే ఆ జానర్ వేరు కాబట్టి ఏదైనా సరే కాంబినేషన్ కదా సార్. అప్పటికి నరేష్ గారు సూపర్ హిట్లు కొట్టి ఉన్నారు ఆయన. సో కలిసి చేసిన సినిమా 2వ సినిమానే చేసాం, అదేం లేదు సార్. మధ్యలో కూడా కుదరలేదు సార్, అంతే. మధ్యలో కూడా కాంబినేషన్స్ చాలా అనుకున్నాం, కాకపోతే సెట్ అవ్వాలి ప్రాజెక్ట్స్, అంతే. ఓకే, మీకేమైనా పొలిటికల్ ఇంక్లినేషన్ లాంటిది ఏముందా? ఏం లేదు సార్, ఒక మీ 2వ అన్నయ్యకి మాత్రం అదే ఉంది సార్. ఓకే, ఏంటి ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి? మీకు తెలిసిందే సార్. తెలిసిందే. మళ్ళీ అంటే అదే పార్టీలో ఉన్నారా లేకపోతే? అంతే, ప్రజెంట్ అంటే యాక్టివిటీస్ ఉంటాయి కదా సార్, అది చేయాలి కదా. ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం దీని తర్వాత ఏం పథకాలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఈ ఫస్ట్ 7th ఎల్లుండు ఈ పథకం అయిపోతుంది సార్. అది సక్సెస్ఫుల్గా అవుతుందని నా నమ్మకం సార్. ఇక అంటే దీని తర్వాత మీరు అన్నట్టు ఒక ప్లానింగ్కి పథకాలకి వెళ్ళచ్చు సార్, వెళ్ళచ్చు. అంటే ఒకటి సార్, సక్సెస్ గ్యారంటీ అని నేను నమ్ముతున్నాను సార్. నన్ను చూసే కోణం అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, కథలు రాసే వాళ్ళకి కానీ, ఓకే ఇలా కూడా మనం వెళ్ళొచ్చు, ఈయన మీద ఈ కథ కూడా రాయొచ్చు అన్నది నన్ను చూసే వ్యూ వేరే ఆలోచించవచ్చు అని అనిపిస్తుంది సార్. సో అంటే కమర్షియల్ సినిమాలు లేకపోతే ఎంటర్టైన్మెంటే కాకుండా ఈ జోనర్ కూడా ఇది చేస్తాడు. ఓకే, అంటే ఈ జోనర్ చెప్పాలంటే క్రైమ్ డ్రామా అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి? సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ సార్. అంటే ప్రధానంగా మీరు సముద్రకని గారు ఇంకేముండే పాత్ర? పటాస్లో హీరోయిన్ ఉన్నారు కదా, శృతి సోదేన్, ఆమె పోలీస్ ఆఫీసర్ అండి. ఓకే, హీరోయిన్ ఏమో లీడా, ఫిమేల్ లీడ్? ఆమె ఫిమేల్ లీడ్ ఏమో అషిమా నర్వాల్ అని ఓకే ఇక్కడ చేసిందండి. ఆషిమా నర్వాల్. ఓకే, ఆ అమ్మాయి సార్. సో ఈ క్యారెక్టర్స్ ఓకే ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. సో 10,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఏదైతే మీరు అడుగుతున్నారో ఈ నలుగురిలోనే ఉంటారా లేకపోతే ఇంకా వేరే కూడా ఉంటుంది సార్? మీరు మీ నెంబర్ ఉంది సార్ నా దగ్గర, ఫోన్ చేసి చెప్తారా? అదే 7వ తేదీ మరి మమ్మల్ని ఎప్పుడు చూపిస్తున్నారు సినిమా? మరి నైట్ చూపిస్తున్నారా? ఏం లేదు సార్, అవకాశం లేదు, అది మేము చెప్పి చేస్తాం. ఇంటికి మేము నైట్ ఒక్కొక్కరి దగ్గర 10,000 పట్టుకెళ్ళాలండి. చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా డబ్బులు పడుతుంది, ప్రొడ్యూసర్కి చాలా కష్టమైపోతుంది సార్. అదే, సో ఇప్పుడు మీతో పాటు తండేలు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మీరు ఎక్కడో చెప్పినట్టు తండేలుతో పాటు మేము రావట్లేదు, తండేలు పక్కన మేము వస్తాం. అంతే సార్. అంతేనా? అంతే సార్. ఓకే, బిగ్ క్యాన్వాస్ కదా సార్. అవును, అది చాలా పెద్ద బడ్జెట్ సినిమా. పెద్ద బడ్జెట్లు
పబ్లిసిటీ గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న సినిమా. అంతే సార్. ఇప్పుడు ఒక టౌన్లో ఒక 5 థియేటర్లు ఉంటే ఒక థియేటర్ మాది ఉంటుంది, 4 థియేటర్లు అది ఉంటుంది సార్. సో అంతే ఈక్వేషన్ అదే కదా సార్. అదే. సో ఆ నిష్పత్తిలో సినిమా విడుదలవుతుంది. సో పుష్ప 2 అనే సినిమా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన మరో సినిమాగా చెప్తూ ఉన్నారు. అంటే దేశంలో చూసుకుంటే దేశీయంగా ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డు క్రియేట్ చేసిందని చెప్తున్నారు. అలాంటి సినిమా మన దగ్గర నుంచి వచ్చినందుకు, అది కూడా పూరి జగన్నాథ్ గారి స్నేహితుడు లాంటి సుకుమార్ గారి నుంచి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ సినిమా తర్వాత ఏర్పడిన పరిస్థితులు అల్లు అర్జున్ గారిని తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? సార్ నేను థియేటర్లో చూశాను సార్ సినిమా పుష్ప. ఎప్పుడైతే ఆ జాతర సాంగ్ వచ్చిందో, ఫైట్ తర్వాత సాంగ్ ఆయన డాన్స్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ సార్. అసలు అదరగొట్టేశారు ఆయన. సో టోటల్గా సినిమా మెస్మరైజ్ సార్. అలాగా అంటే మనల్ని హోల్డ్ చేసింది సార్. అందులో ఈయన పర్ఫార్మెన్స్ పీక్ రేంజ్లో ఉంది సార్. నిజంగానే పుష్ప 2 మీరు అన్నట్టు అంటే అదొక కల్ట్ స్టేజ్ వెళ్ళిపోయింది, కమర్షియల్గా కూడా వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత పరిణామాలు మనకు తెలిసినాయి కదా సార్. సార్ అదే అంటే జరగకూడదు, ఇక అది జరిగింది. అంటే వాళ్ళు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అదే సార్ అనేది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? అదే సార్ సినిమా పర్సన్ నాకేమనిపించిందండి సార్, టోటల్గా అక్కడ ఆమె ఎవరైతే ఆ రోజు ఘటనలో ఎవరు కూడా ఆ సినిమాని నిజంగానే చేయలేదు సార్. మీరు అన్నట్టు ఆ సక్సెస్ ఉంది, కాకపోతే మనకి ఇక్కడ ఇది ఉంది, ఒక ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది ఫీలింగ్ ఉంది. నిజమే సార్. ఇప్పుడు పుష్ప బాగుంది అని నేను అనుకున్నా, బట్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ మనకి గుర్తొస్తా ఉంది. అది అంటే ఎక్స్పెక్ట్ చేయలేనిది అక్కడ జరిగింది. దానికి ఇంకా అదొక పాజ్ సార్. అంటే జరగకూడని ఒక విషయం జరిగింది. అవును, జరగకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు కదా సార్, ఇప్పుడు అంతే అది. కాకపోతే నేను నిజంగానే ఆ జాతర ఎపిసోడ్ మాత్రం నాకు అవును ఆయన అంటే పూనకమే, అది పూనకం అంటారు అందులో కూడా ఆయన పూనకం వచ్చింది. అదే అంటే పూనకం కాదు, ఒక రకం డాన్స్ చేసేస్తారు కాదు సార్. అంటే యాక్టింగ్ పూనకం వచ్చి అంటారు కదా, అంటే అందులో వెళ్ళిపోయారు. అవును. సో గ్రేట్ అండి. అదే అంటే ఒక హిస్టరిక్ మూమెంట్ లాగా వచ్చేస్తుంది. నాన్ ఎస్థెటిక్ థింగ్స్ అని ఒక ట్విట్టర్లో ఒక హ్యాండిల్ ఉంటుంది, అది ఇక్కడది కాదు, ఫారిన్ హ్యాండిల్. దాంట్లో లాస్ట్ ఆ పుష్ప 2లో ఉన్నటువంటి ఫైట్ ఉంటుంది కదా, రప్ప ఫైట్, క్లైమాక్స్ ఫైట్, దాన్ని షేర్ చేశారు వాళ్ళు. ఇది ఇండియన్ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ అని అక్కడ వాళ్ళు చేస్తే, నాకు తెలిసి ఇప్పుడు 2.5 మిలియన్ విత్ ఇన్ నో టైం 2.5 మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి దానికి. అంతమంది చూశారు. కింద ఈవెన్ ఫారినర్స్ ఎక్కువ హ్యాండిల్స్లో కామెంట్స్ అని కూడా. మార్వెల్ సినిమాల్లో కూడా ఈ రేంజ్ క్రియేటివిటీ చూడలేదు, యాక్షన్ ఇది ఏ సినిమా ఎక్కడ గమనించలేదు అంటే, మళ్ళీ మరి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చిన దాంట్లో ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటారుగా, వాళ్ళు పెట్టారు సినిమా ఆ యాక్టర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అని పెట్టారు. దాంతో ఇక అది నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా మోర్ వ్యూస్ అనమాట దానికి. దానివల్ల వ్యూవర్షిప్ ఇంకా దీనివల్ల కూడా పెరుగుతుందని చెప్పేసి వస్తుంది. అంటే ఒక ఫారిన్ హ్యాండిల్స్ కూడా, ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఈ సినిమాని ప్రైజ్ చేయటం అది చూస్తాం. అంతవరకు రీచ్ అయిపోయింది. అదే